మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. శ్వేత, దీపక్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. నా జీవితాన్ని నాశనం చేసిన ఆ రూప బ్రతికి ఉండకూడదు దీపక్. ఎలాగైనా సరే నువ్వు ఆ రూప ప్రాణాలు తీసేయాల్సిందే అని శ్వేత దీపక్‌తో డీల్ మాట్లాడుతూ ఉంటుంది. అయితే దీపక్ మాత్రం అవును. రూప నాకు సొంతం అవ్వాలంటే ముందు ఆ రాజుగాడు ప్రాణాలతో ఉండకూడదు. ముందు ఆ రాజుగాడిని లేపేయాలి. ఆ రాజుగాడి ప్రాణాలు పోతేనే కదా రూప నా సొంతం అయిపోయేది అని మనసులో అనుకుంటూ ఎలాగైనా సరే బోనాల్లో నేను అక్కడికి వెళ్తాను. అక్కడ రాజు ప్రాణాలు తీసేస్తాను అని దీపక్ మనసులో అనుకుంటూ ఉంటారు. రాజు, రూప, విరూపాక్షి ముగ్గురు కూడా చాలా సంతోషంగా బోనాలకి వస్తారు. రూప, విరూపాక్షి ఇద్దరూ కూడా బోనం మోస్తూ ఉంటే రాజు పక్కనే ఉండి రూపని చాలా సంతోషంగా చూస్తూ తీసుకువెళ్తూ ఉంటారు. ఇక అక్కడ మేళతాళాలు అన్నీ ఉంటాయి. అప్పుడే దీపక్ ఒక మారు వేషం వేసుకొని రాజుని కత్తితో పొడవడానికి రాజు వాళ్ళ ముందుకు వస్తారు. అయితే కత్తితో పొడవబోతూ ఉంటే ఒకచోట రాజు తప్పించుకుంటాడు. అక్కడి నుంచి రాజు, రూప పరిగెత్తుకుంటూ ఇంకో సైడ్‌కి వచ్చేస్తారు. అయితే దీపక్ ఏమాత్రం వదలకుండా రాజుని పొడవడానికి మళ్ళీ కత్తి తీసుకొని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. అయితే అప్పుడే సూర్యప్రతాప్ అక్కడికి వచ్చి అలా దీపక్ పరిగెత్తుకుంటూ కత్తి తీసుకొని రావటం గమనించేసి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి రాజుని పక్కకు తోసేస్తాడు. ఆ కత్తిపోటు కాస్త సూర్యప్రతాప్‌కి తగులుతుంది. అలా సూర్యప్రతాప్ ఉన్న పళంగా రక్తంలో మడుగులో పడిపోయి కుప్పకూలిపోతూ ఉంటాడు. అది చూసిన రాజు, రూప, విరూపాక్షి అందరూ అరుస్తూ సూర్యప్రతాప్ చుట్టూ మూగేసి ఉంటారు. ఈ లోపల మిగతా వాళ్ళందరూ సూర్యప్రతాప్ చుట్టూ మూగుతూ ఉంటారు. రాజును కాపాడబోయి సూర్యప్రతాప్ కత్తిపోటుతో కింద రక్తపు మడుగులో పడిపోయి ఉంటారు. రూప నాన్న నాన్న అని ఏడుస్తూ ఉంటుంది.